Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official website of ePOS Telangana epos.cgg.government.in మీకు అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి ముఖ్యంగా ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ చదువుతున్నారో మరి వారందరూ కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే లింక్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. మరి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. Post Matric Fresh and Annual Registrations for 2024-25 open. Last date for registrations is 31st December 2024. మనకి ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి సెప్టెంబర్ మంత్, మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే 3 months టైం అయితే ఉంది. మరి ఎవరైతే చదువుతున్నారో వారందరూ కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కావచ్చు, రెన్యువల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మరి తప్పనిసరిగా మీరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలన్న విషయాల గురించి అయితే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనీసం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఏ విధంగా తెలియని స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి ఇందులో హోమ్ పేజ్లో మీరు చూసినట్లయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ పైన జస్ట్ యూ కెన్ క్లిక్. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు మరొక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మరి ఇందులో మీరు చూడవచ్చు హోమ్ పేజీలో పోస్ట్ మెట్రిక్ ఫస్ట్ లింక్ అయితే అవసరం లేదు, మనకి సెకండ్ లింక్ కూడా అవసరం లేదు. థర్డ్ లింక్ ఇక్కడ మీరు చూడవచ్చు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2024-25. మరి ఈ అకాడమిక్ ఇయర్లో అప్లై చేయాలనుకునేవారు ఫ్రెష్గా అంటే ఈ సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, అంటే ఈ విధంగా ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడవచ్చు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిజేబిలిటీ పర్సన్స్, మైనారిటీ స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి, రెడ్ కలర్ బటన్ పైన. అదేవిధంగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి. మరి ముందుగా మనం అప్లై చేసుకోవాలంటే మనకి లెఫ్ట్ సైడ్లో గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. నోట్ స్టెప్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్సీ స్టూడెంట్స్. మరి ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇక్కడ మనకి 2 స్టెప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నవి స్టెప్ 1 వచ్చేసి ద నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ షుడ్ బి మ్యాచ్డ్. మరి 10th క్లాస్ మెమోలో ఆధార్లో కూడా సేమ్ ఉండాలి మీ యొక్క పేరు అనేది. ఒకవేళ లేనట్లయితే నీడ్ టు అప్డేట్ నేమ్ ఇన్ మీ సేవ. మీ సేవలో మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అప్లికెంట్ నీడ్ టు గివ్ బయోమెట్రిక్ అథెంటికేషన్. మరి దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళైతే మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఇక జస్ట్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ కూడా సేమ్ ఇక్కడ మీరు చూడవచ్చు. రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ పైన లింక్ వచ్చేసి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ స్టూడెంట్స్. అదేవిధంగా సెకండ్ లింక్ వచ్చేసి రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడవచ్చు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ ప్రయారిటీ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు స్టెప్స్ వచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2. మరి ఇందులో ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి ఇక్కడ మీరు చూడవచ్చు. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్. మరి లింక్ పైన క్లిక్ చేయగానే మీరు చూడవచ్చు ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర అందుబాటులో ఉంచుకోవాల్సింది ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్. అంటే మీ దగ్గర 10th క్లాస్ మెమో ఉంటే అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మీరు ఎంటర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అందుబాటులో ఉండాలి. మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ లేనట్లయితే దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎన్రోల్మెంట్ చేసుకుంటే దానికి ఒక స్పెషల్గా ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ కూడా మీరు ఎంట్రీ చేయవచ్చు. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి, కులం సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అప్డేట్ అంటే ఆఫ్టర్ 1st April 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మీరు ఇక్కడ మీ యొక్క తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది నేషనలైజ్ బ్యాంక్లో ఉండాలంటే ఎస్బీఐ కావచ్చు, ఇతర యూనియన్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఏదైనా నేషనలైజ్ బ్యాంక్లో మాత్రం తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ మొబైల్ నెంబర్
మరి వన్ టైం పాస్వర్డ్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్కి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రమే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో తప్పనిసరిగా స్టూడెంట్స్కి అయితే మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. అంటే మీ పేరెంట్స్ ఇచ్చినా పర్లేదు, బట్ ఒక మొబైల్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉన్నదైతే ఉండాలి. అదేవిధంగా స్టడీ ఆర్ బొనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా లాస్ట్ 7 ఇయర్స్, అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తే లాస్ట్ 7 ఇయర్స్ ఉండాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన ప్రీవియస్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఎవరైనా పీజీ ఫస్ట్ ఇయర్లో కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒక కామన్ ఎంసెట్ కానీ సిపిజెట్ కానీ సిటీ సెట్ స్కోర్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు 2024-25 PMS applications registered in e-pass under fresh will be processed subject to the colleges confirmation by the university. అంటే కొన్ని కాలేజెస్ ఆల్రెడీ వారి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్ పెండింగ్ అనేది ఉంటుంది. బట్ ముందుగా మీరైతే ఒకసారి వీటిపైన లింక్ పైన క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒకవేళ ఎవరికైనా గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, అంటే గ్యాప్ అంటే ఇంటర్మీడియట్కి డిగ్రీకి పీజీకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న అంటే మీ యొక్క మండల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అయితే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఉండాలి స్కాలర్షిప్కి. ఇక్కడ మ్యాండటరీ డాక్యుమెంట్స్ టు బి స్కాన్డ్, అంటే మీరైతే తప్పనిసరిగా స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్కి మీరు ఇక్కడ చూడవచ్చు. లేటెస్ట్ పాస్ఫోటోని స్కాన్ చేయాలి, మీ యొక్క ఆధార్ కార్డ్ని స్కాన్ చేయాలి, బ్యాంక్ పాస్బుక్ని స్కాన్ చేయాలి, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేయవలసి ఉంటుంది. మీకు ఒకవేళ సెట్ ఉన్నట్లయితే ఏమైనా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అది కూడా స్కాన్ చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఫర్ ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, డిజేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు జస్ట్ ఈ లింక్ పైన ఈ చెక్ బాక్స్లో లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు. ముందుగా మీరు ఎస్ఎస్సి రెగ్యులరా, ఎస్ఎస్సి సప్లిమెంటరా, 10th క్లాస్లో ఏది చదివారో అక్కడ మీరు చూడవచ్చు. ఫస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఎస్ఎస్సి రెగ్యులర్. మరి ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మరి 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీ మెమోలో ఉంటుంది రైట్ సైడ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క గ్రూప్స్ కోర్స్ గ్రూప్ ఏంటి ఇక్కడ మీరు చూడవచ్చు. అదర్ దాన్ డిగ్రీనా, డిగ్రీ అకాడమికా, ఎస్బీ టెటా, అంటే మీరు ఎవరైతే దోస్తు ద్వారా డిగ్రీ జాయిన్ అయ్యారో వారు ఇక్కడ ఏం చేయొచ్చు, డిగ్రీ అకాడమిక్ పైన క్లిక్ చేయొచ్చు. అంటే మీరు ఏంటి మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్, మీ యొక్క 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ డిగ్రీ అకాడమిక్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫెచ్ కాబట్టి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే డిస్ప్లే అవుతుంది. మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇందులో కావాల్సిన మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసి మీ యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మరి అప్లికేషన్ ఏ విధంగా చేయడం, మరి ఏ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ముందుగా మీకైతే ఏ డాక్యుమెంట్స్ అవసరమైతే అవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.